నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కైరోప్రాక్టర్ అండ్ ఆస్టియోపతి డాక్టర్ రఘుపతి జాదవ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి సయాటికాకు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది? దాని గురించి సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, సయాటికా ఇది చాలా మందిలో వినపడుతున్న రైట్. మెయిన్ ఇష్యూ అయిపోయింది ఈ మధ్య అవును. కాలంలో. ఇప్పుడు దీనికి క్రయోప్రాక్టర్‌లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సర్జరీ కూడా అవసరం లేదు అనేసి అంటూ యాహ్! ఉన్నారు. అసలు ఈ సయాటికా ఎందుకొస్తుంది? షయాటికా అనేది మన డిస్క్‌లో మధ్యలో బల్జ్ ఏర్పడి షయాటికా అనే ఒక నర్వ్ అనేది 2, 3 నరాల కలయిక. అంటే L4, L5, L5, S1 ఈ నరాలన్నీ కలిసి ఏం చేస్తాయి అంటే ఈ నర్వ్ రూట్స్ అన్నీ ఫామ్ అయ్యి ఒక దగ్గర లార్జెస్ట్ నర్వ్‌గా ఫామ్ అవుతాయి. సో ఓకే. మన బాడీలో అతిపెద్ద నర్వ్ రూట్ ఏదైనా ఉంది అంటే అది షయాటికా. హ్మ్. షయాటికా నర్వ్ అనేది మన లెగ్‌లో పైనుంచి కింది వరకు ఒక సింగిల్ నర్వ్. అది కింద కామన్‌గా దాని ఫంక్షనింగ్ అనేది డివైడ్ చేసుకుంటూ వెళ్తది. హ్మ్. ఈ షయాటికా నర్వ్ ఏంటి అంటే L4, L5, L5, S1ల డిస్క్ బల్జ్ అంటే హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. ఏమవుతుంది? బల్జ్ అయిన డిస్క్ అనేది ఆ నర్వ్ రూట్ ఏదైతే ఉంటుందో వాటిని కంప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఈ L4, L5, L5, S1, L3, L4 ఈ నరాలు ఈ 3 రకాల నరాల మీద ఒత్తిడి పడి బల్జెస్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ 3 నరాలు కలిపి ఒక షయాటికా నర్వ్‌గా ఫామ్ అయితది. హ్మ్. ఆ నర్వ్‌లో ఇంపల్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఇంపల్స్ తగ్గిపోవడం వల్ల ఈ కాలంతా లాగడము, హ్మ్. తిమ్మిరి పట్టడము, మంటలాగా రావడము కావచ్చు, కూర్చోవడానికి రాదు, ఎక్కువసేపు నిలబడలేము. సో హ్మ్. ఇలాంటి ఇబ్బంది అనేది దీనివల్ల మనకు ఈ కంప్రెషన్ ఈ డిస్క్ ఏదైతే బల్జ్ అయి నరాన్ని ప్రెస్ చేస్తూ ఉంటుందో దానివల్ల వచ్చే నొప్పి. ఓకే. అయితే స్ దీని కాంప్లికేషన్ ఏంటి సార్? కాంప్లికేషన్ మ్యామ్ ఇప్పుడు నేను చెప్పాను గదా! లై సో లాట్స్ ఆఫ్ రీజన్స్. మన కాంప్లికేషన్ ఏముంటుంది? ఒకటి డ్రైవ్ ఎక్కువ చేయడం కావచ్చు. ఆ! హ్మ్. ఇంకొకటి లాంగ్ టర్మ్ సిట్టింగ్ కావచ్చు. ఏదైనా బరువులు ఎత్తుతూ ఉండడం కావచ్చు. లాట్స్ ఆఫ్ రీజన్స్. హ్మ్. సో ఇది ఎందుకు ఏంటి అనేది మనం పర్టిక్యులర్‌గా ఒక రకంగా ఇది చేయలేము. సో ఆ నర్వ్ ఏదైతే ఉంటుందో కంప్రెస్ అయితూ ఉండడం వల్ల ఈ ఇరిటేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ హ్మ్. నర్వ్‌లో ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ ఇరిటేషన్ ఏం చేస్తుంది? నమ్‌నెస్, నొప్పి ఇవన్నీ క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో దీంట్లో అంటే మేము చెప్పే విధానం ఏంటి అంటే సో ఒక ఒక అందరికి అర్థమయ్యేలాగా నేను సింపుల్‌గా ఒకటి చెప్తాను. హ్మ్. ఒక వాటర్ పైప్‌లైన్ ఉందనుకుందాము. ఏ రకంగా అయితే ఫ్లో ఉంటుందో హ్మ్. దాని ఒత్తిడి ప్రభావం వల్ల సర్క్యులేషన్ అనేది సో ఆ వాటర్ ఫ్లో అనేది తగ్గుతూ పోతుంది. అవును. సో మనం ఏం చేస్తాము ట్రీట్మెంట్‌లో అంటే సో ఆ ఒత్తిడి ఎక్కడైతే పడుతుందో సో దాన్ని డివైడ్ చేయడం వల్ల సో మన దగ్గర ఇప్పుడున్న టెక్నాలజీలో వి హావ్ లాట్స్ ఆఫ్ ఇది అండి రోబోటిక్ కంప్రెషన్, హ్మ్. డీకంప్రెషన్, స్పైనల్ అలైన్‌మెంట్, ఆస్టియోపతి ఇట్లా డిఫరెంట్ థెరపీస్. హ్మ్. సో దీన్ని ఏం చేస్తామంటే ఏదైతే కంప్రెస్ అవుతున్న నర్వ్ ఉందో సో దాన్ని ఓపెన్ చేయడం జరుగుతది. ఓకే. సో ఆ నర్వ్ ఓపెన్ అయ్యే కొద్దీ, ఆ బల్జ్ తగ్గే కొద్దీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. హ్మ్. సో ఆటోమేటికల్లీ వెన్ సర్క్యులేషన్ ఈస్ ఇంప్రూవ్డ్ ద పెయిన్ సబ్‌సైడ్ అయితూ పోతది. అవును. సో బేసిక్‌గా చెప్పాలి అంటే ఇలా ఉంటుంది. హ్మ్. అయితే సార్, ఈ సయాటికాకి కైరోప్రాక్టర్‌లో గాని, ఆస్టియోపతిలో గాని ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఇప్పుడు ఈ మేము రెండిట్లో ఏది మనకి బెస్ట్? వి ఆర్ యూజింగ్ ఆస్టియోపతి అండ్ కైరోప్రాక్టిక్ అండి. ఓకే. చెప్తున్నాను గదా! హ్మ్. సో కైరోప్రాక్టిక్‌తో నేను లాస్ట్ వీడియోలో గూడా ఒకసారి నేను అవును. చెప్పాను. అవును. వి కెన్ అలైన్ ద స్పైన్. ఏదైతే ఒత్తిడి పడుతుందో వాటిని రిలీజ్ జేయడం జరుగుతది. అయితే ఇప్పుడు అండ్ మనకు ఇప్పుడు మేము ఆస్టియోపతిలో వచ్చేసి హ్మ్. వి కెన్ రిలీజ్ ద నర్వ్ రూట్ అండ్ హ్మ్. మజిల్ రూట్ హ్మ్. ట్రిగ్గర్స్ అయిపోయి ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటిగా మాన్యువల్లీ రిలీజ్ చేస్తూ వెళ్తాం. సో ఇవి కా ఈ కామన్‌గా ఏంటంటే ఆస్టియోపతి అండ్ కైరోప్రాక్టిక్ వి కెన్ బోత్ ఇంక్లూడ్ ఓకే. చేసుకొని ట్రీట్మెంట్స్ యాడ్ చేస్తాం. సో హ్మ్. దాంతో పాటు స్పైనల్ డీకంప్రెషన్, రోబోటిక్ డీకంప్రెషన్ అని చెప్పాను గదా! సో దానివల్ల దాని ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ ఇప్పుడు ఓకే. పేషెంట్‌కి మనం ట్రీట్మెంట్ హ్మ్. చేస్తాము. హ్మ్. సో చేసినప్పుడు మీకు ఈజీగా మీరు చూస్తే మీకు అవును. నార్మల్లీ అర్థమైపోతది. అవును. అసలు అవును. ఏం జరుగుతుంది అనేది. అయితే ఇది ఎన్ని సెషన్స్ పడుతుంది సార్? సో ప్రతి ఒక్కరికి చెప్పాను కదండీ! వాళ్ళ సివియారిటీ లెవెల్స్‌ని బట్టి ఒక ఓకే. పేషెంట్ ఉన్నారు. హ్మ్. తనకు ఎంత వరకు ఇం
కంప్రెస్ అవుతుంది. ఇంపించ్‌మెంట్ ఎంత ఉంది. సో, ఆ లెవెల్‌ని బట్టి ఆయన పెయిన్ సివియారిటీని బట్టి వి కెన్ డిసైడ్. ఇప్పుడు మా దగ్గర ఉన్న పేషెంట్‌కి లాస్ట్ టైమ్ ఒక సర్జరీ కేస్ ఉండే. సో, వాళ్ళకి ఒక 15 రోజులు ఇచ్చినాము. అండ్ ఇప్పుడు షియాటికాకు 8 నుండి 10 రోజులు, 12 రోజుల ట్రీట్మెంట్ ఇయ్యడం జరుగుతది. సో, ఓకే. వాళ్ళ సివియారిటీ ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ ఉందనుకోండి. 4, 5 సెషన్స్ కూడా సరిపోవచ్చు. ఇప్పుడు నా దగ్గర రాఘవేంద్ర గారు ఉన్నారు. హ్మ్. సేమ్ షియాటికా ప్రాబ్లమ్ అండి. ఓకే. పేషెంట్ వచ్చేసి మహబూబ్ నగర్ నుండి వచ్చారు. హ్మ్. అండ్ పేషెంట్‌కి ఇక్కడ ఉండడానికి గూడా ఇబ్బంది. రాలేము అంటే పేషెంట్‌కి ట్రీట్మెంట్ ప్లాన్ చేశామండి. అంటే కంటిన్యూ గాకుండా పేషెంట్‌కి ఇక్కడ ట్రీట్మెంట్, దాంతో పాటు కొన్ని ఎక్సర్‌సైజెస్ గైడ్ చేసి, ఒకరోజు గ్యాప్ ఇచ్చి, ఇంటి దగ్గర కొన్ని ఎక్సర్‌సైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసి, మళ్ళీ నెక్స్ట్ డే. సో, తనను ఎక్కువ గూడా ట్రావెల్ చేయొద్దన్నాము. సో, హ్మ్. తను ట్రైన్‌లో నేను ఇబ్బంది లేకుండా వచ్చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది. సో, దానివల్ల తనకు ఇంటికాడ నుంచే వచ్చి సెషన్స్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు ఇవాళ పేషెంట్‌కి లాస్ట్ సెషన్. హ్మ్. అండ్ మీరొచ్చారు గాబట్టి అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏంటి? అండ్ సార్‌కి ఇంతకుముందు ఎలా ఉండేది? అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది? హ్మ్. అసలు ట్రీట్మెంట్ అసలు ఆ ప్రొసీజర్ ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది? ప్రొసీజర్ ఏంటి ఎలా అన్నది కూడా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఓకే. రైట్. ఇప్పుడు మనకు రఘుపతి జాదవ్ గారు చెప్పిన పేషెంట్ రాఘవేంద్ర మనతో పాటు ఉన్నారు. సో, తనకేంటి ప్రాబ్లమ్ అన్నది, తనకిప్పుడు ఎలా ఉంది అన్నది తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చారండి? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. అవును. ఏంటండి మీ ప్రాబ్లమ్? సయాటికా. సయాటికా. ఎన్ని రోజుల నుంచి ఉంది 1 ఇది? ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి. అవును. ఇంతకుముందు చూపించుకున్నారా మీరు? చూయించుకున్నాం మేడం. చాలా హాస్పిటల్ తగ్గలేదు. హ్మ్. మరి ఇక్కడికొచ్చారు. ఆ, ఇక్కడ ఎప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో ట్రీట్మెంట్ చూసి ఇక్కడికి ఫేస్‌బుక్‌లో చూసారు. ఓకే. అవును. ఇక్కడికి ఎప్పుడొచ్చారు? ఇప్పుడెలా ఉంది? మార్చ్ 13కి వచ్చాం మేడం. ఇప్పటి హ్మ్. వరకు బాగుంది. ఎన్ని సెషన్స్ 10th చేయించుకున్నారండి? ఇది లాస్ట్ సెషన్ మేడం. 10 సెషన్స్ అవును. చేయించుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్. అవును. మీకెలా ఉంది? మీకు స్టార్టింగ్‌కి ఇప్పటికి ఎలా ఉంది? కాళ్ళు చాలా లాగుతున్నాయి మేడం. హ్మ్. తగ్గింది ఇప్పుడు. హ్మ్. ఇక్కడ 100%కి 80% వచ్చింది. హ్మ్. తగ్గింది మేడం. ఓకే. సో, మీకిప్పుడు పూర్తిగా తగ్గిపోయినట్టు ఒక 20% అలా ఉందంతే. 20% అలా పోయింది. ఓకే. చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ కూడా చెప్పారా మీకు? చెప్పారు మేడం. అవి ఇంట్లోనే చేసుకునేటట్టు. చేస్తున్నాం. ఓకే. రైట్. థాంక్ యూ అండి. సయాటికాతో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఫిజియోథెరపీ కానీ, కైరోప్రాక్టిక్ కానీ చాలా బాగుంది ట్రీట్మెంటు. నాకు ఇప్పటి వరకు 80% తగ్గింది. త్వరలో ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది. దీన్ని ఇలా ఫిక్స్ చేసేస్తాం. పేషెంట్‌కి ఈ లుంబార్ రీజన్‌కిను చెస్ట్‌కి మధ్యలో మనం ఎక్కడైతే స్పైన్‌ని డీకంప్రెస్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్‌కి మధ్యలో స్పైన్‌ని ఇచ్చేసి దీన్ని ఫిక్స్ చేసేస్తాము. దీన్ని ఈ రకంగా లాక్ చేసుకుంటాము స్పైన్‌ని మనం. పేషెంట్ కండిషన్‌ని బట్టి మనం ప్రోగ్రామింగ్ సెట్ చేసుకుంటాము. ఇది కంప్లీట్ ఆటోమేటెడ్ ఉంటది. అంటే ఫుల్ ఫంక్షన్డ్ ఉంటది.
సో ఇప్పుడు మనం పేషెంట్కి డీకంప్రెషన్ తీసుకుంటున్నాం. సో డీప్ కంప్రెషన్లో వచ్చేసి సర్వైకల్ అండ్ లంబార్. పేషెంట్ ఇష్యూ వచ్చేసి షియాటికా అండి. షియాటికా కాబట్టి లంబార్లో తీసుకున్నాను. అండ్ పేషెంట్ పడుకునే పొజిషన్ ఏ విధానం ఉంది, సో పైన సుబైన్ పొజిషన్లో పడుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ స్పైన్లో సంబంధించిన డిస్క్లకు సంబంధించిన ప్రోగ్రామింగ్ L1 L2 ట్రీట్ చేస్తున్నాం మనం, L2 L3 ట్రీట్ చేస్తున్నామా, L4 L5 ట్రీట్ చేస్తున్నామా, L4 L5 చేస్తున్నామా అనే దాన్ని బట్టి ఫంక్షనింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి పేషెంట్కి వచ్చేసి L4 L5 ప్రోగ్రామింగ్ చేశాను. సో నేను ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ ఎనేబుల్ చేస్తానో అండ్ మీరు చూడొచ్చు, సో బెడ్ వచ్చేసి ఫ్లాట్గా ఉంది కదా, సో ఆన్ చేశాను, మీరు ఇటు తీసుకోవచ్చు. సో L4 L5 సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో దీన్ని ఆటోమేటెడ్ ఉంటుంది కాబట్టి L4 L5 లెవెల్లో మనకు డిస్క్ ఓపెన్ చేయాలి కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ తీసుకున్నాము, అది ఓపెన్ అయిపోతుంది. సో ఆ ప్రోగ్రామ్ లెవెల్లో తీసేసుకుంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఆటో డీకంప్రెషన్, కస్టమ్ డీకంప్రెషన్. సో పేషెంట్కి మనం ఏ రకమైన ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను పడుకోబెట్టాను పైకి, కస్టమ్ డీకంప్రెషన్ తీసుకున్నాను. పేషెంట్ ఒక్క వెయిట్ని బట్టి మనము ఇది సెట్ చేస్తాము. పేషెంట్ వెయిట్ ఎంత ఉన్నారు, సో దాన్ని బట్టి నేను ఇచ్చేస్తాను. 1/3 అంటే పేషెంట్ వచ్చేసి ఇప్పుడు 65 kgs ఉన్నారు, 70 kgs ఉన్నారు అనుకోండి. ఓకే, సో 65 కదా సార్, 72 kgs ఉన్నారు. సో పేషెంట్ 72 kgs ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ దీంట్లో చేంజెస్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆల్రెడీ -2 వెయిట్లో ఉంది. సో యూ కెన్ గో ఫర్ రీసెట్. సో ప్రోగ్రామింగ్ క్లియర్ అయిపోయింది, 0 అండ్ పేషెంట్ 72 ఉన్నారు, రైట్. యూ కెన్ గో విత్ 25 kgs అండ్ 10 ట్రీట్మెంట్ సైకిల్స్, హోల్ టైం, రెస్ట్ టైం ఇదంతా ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం డీకంప్రెషన్ని ఎనేబుల్ చేసాము, ఆన్ చేస్తాను. సో ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ చూసారా, సో ఈ స్పైన్కిను ఈ దీనికి మనకు గ్యాప్ క్రియేట్. సో ఇదేమవుతుంది అంటే వెన్నెముక ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే మనకు నర్వ్ కంప్రెస్ అవుతుందో దాన్ని ఓపెన్ చేస్తుంది, ఎలాబరేట్ చేస్తుంది. సో అది ఎలాబరేట్ చేస్తూ ఆ నర్వ్ రూట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఫంక్షన్ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఉంటుంది మనకు. సో ఈ ప్రోగ్రామింగ్ ఎలా నడుస్తుంది, రైట్. ఇది పేషెంట్ ఈ మన డీకంప్రెషన్ ఎలా తీసుకుంటుంది, ఏ స్టేజ్లో తీసుకుంటుంది అనేది మనకు ఇక్కడ ఉంటుంది. సో ఇది ఒక గ్రాఫ్ లాగా మనకు చూపిస్తుంది, స్పైన్ ఎలా ఓపెన్ చేస్తుంది అండ్ ఎలా మూవ్ చేస్తుంది అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, సో పేషెంట్కి మనం 25 kgs వెయిట్ ఇచ్చినాము, డీకంప్రెస్ స్పైన్ ఎంత ఓపెన్ అవ్వాలి, సో అయిన వెయిట్ని బట్టి. సో ఇక్కడ మనం సైకిల్స్ డిజైన్ చేసినాము. ఇప్పుడు ట్రీట్మెంట్ సైకిల్ ఏదైతే ఉందో, నెంబర్ ఆఫ్ సైకిల్స్ 3 సైకిల్స్ కంప్లీట్ అయినాయి 10 సైకిల్స్లో. సో ఎప్పుడైతే 10 సైకిల్స్ కంప్లీట్ అవుతాయో ఆటోమేటికల్లీ కంప్లీట్ పొజిషన్కి, మళ్ళీ 0 పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇది ఇప్పుడు మనం L4 L5 L5 ఏదైతే ప్రాబ్లం ఉందో చెప్పాను కదా, L1 నుంచి లుంబార్లో కానివ్వండి అండ్ సర్వైకల్లో కూడా సేమ్ ప్రోటోకాల్ ఉంటుంది. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదే ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయొచ్చు దీన్ని. సో పేషెంట్కి L1 L2 మాత్రమే ప్రాబ్లం ఉంది, సో మనం దానికి సంబంధించినంత వరకే మనం ట్రీట్ చేయాలి. సో మనం ప్రోగ్రామింగ్ L1 L2 నుంచి స్టార్ట్ చేసుకుంటాము. సో దీనికి సంబంధించి ఒక 3 క్లాసెస్ అంటే 3 సెషన్స్ ఇస్తాం. 3 సెషన్స్లో మనకు 3 సెషన్స్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు కైరోప్రాక్టిక్ ఐ ట్రీటెడ్ అరౌండ్ 4-5 సెషన్స్ అండ్ ఇది వచ్చేసి ఒక 3 సెషన్స్. అలాగే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్, ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్, ఎక్సర్సైజెస్, సో ఇవన్నీ కలిపి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ తోటి మనకు ఎంతవరకు రిజల్ట్ వస్తుందంటారు, ఎంత పర్సెంటేజ్? సో పేషెంట్ రికవరీ ఇప్పటికీ అయితే మనం పేషెంట్కి 2 షెడ్యూల్స్ ప్లాన్ చేసామండి. ఫస్ట్ 10 days అండ్ సెకండ్ షెడ్యూల్లో 10 days. ఇన్ కేస్ పేషెంట్ అరౌండ్ 70 to 90% రికవరీ అవ్వగలిగితే ఇంకా సెకండ్ షెడ్యూల్ అవసరం లేదు. అది మనం ఆల్రెడీ పేషెంట్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేసినాము. పేషెంట్ ఇప్పటికీ 80-85% రికవర్డ్ అయ్యారు. సో పేషెంట్కి ఇంకా సెషన్స్ అవసరం లేదు.
ఈ తర్వాత ఏదైతే ఇప్పుడు మనం చెప్పిన ఎక్సర్సైజెస్ ఉంటాయో ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్లీ ఆ పెయిన్ అనేది తగ్గుతూ పోతుంది. పెయిన్ అనేది నార్మల్గా కంప్లీట్ సబ్స్ట్రేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం ఏంటి అంటే ఇంత దూరం వచ్చి దీన్ని వేస్ట్ చేయకుండా అవర్ సైడ్, ఇప్పుడు మా సైడ్ నుంచి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో 60, 70, 80% వరకు మేము ఇక్కడ చేసి పంపిస్తాం. మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టు నాకు 80% చాలా బాగుందండి, ఒక 20% ఉంది అని చెప్పేసి లాస్ట్ సెషన్లో కూడా సార్ నాకు చెప్పారు. సో నేను తనకు చెప్పాను, ఈ సెషన్స్ యాడ్ చేయకుండా మనం దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా కంట్రోల్ చేద్దాము. కొన్ని రకాల ఎక్సర్సైజ్ చెప్పడం జరిగింది తనకు. సో ఆ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకున్నాక మళ్ళీ ఇదే పేషెంట్కి మనకు 1 month తర్వాత ఒక రివ్యూ సెషన్ ఉంటుందండి. సో ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు, నెక్స్ట్ మంత్ ఒక డేట్ ఇస్తాము, ఆ రోజు రివ్యూ సెషన్ ఉంటుంది. ఆ రోజు పేషెంట్కి ఎలా ఉంది, ఇప్పుడు 80%తో రికవరీ అయ్యి వెళ్ళారు కదా, అండ్ పేషెంట్ నెక్స్ట్ రివ్యూకి వచ్చేసరికి అట్లీస్ట్ 90-100% పెయిన్ ఫ్రీ వస్తారు అని చెప్పేసి నమ్మకం మాకు. అంటే మా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ అయితే మ్యాక్సిమం పెయిన్ ఫ్రీ తోటే వస్తారు. సార్ నాకు ఇప్పుడు చాలా బాగుందండి. సో ఆ రోజు ఇన్ కేస్ ఏమైనా ఇబ్బంది ఉంది అనుకోండి, సో అదే రోజు నేను మళ్ళీ అలైన్మెంట్ చేసి సెట్ చేసి మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఓకే, సో సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు అయితే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరే పేషెంట్స్తో మాట్లాడుతున్నారు, మీకు తెలుస్తుంది. సో పేషెంట్స్ ఎలా వచ్చారు ఇక్కడికి, ఎంత బాధతో వచ్చారు, అండ్ పేషెంట్ రికవరీ ఎలా ఉంది అనేది మీరు ఆల్రెడీ మాట్లాడారు పేషెంట్స్తో. అది మీరే చెప్పాలి. సక్సెస్ రేట్ ఎలా ఉంది అనేది చాలా బాగుంది. పేషెంట్స్ మీరు చెప్పగలిగితేనే బాగుంది. పేషెంట్ కూడా చాలా పెయిన్ రిలీఫ్ అయ్యాము. ఇంతకు ముందు సర్జరీస్ చేయించుకున్నా కూడా మాకు ఇంత రిలాక్స్ రాలేదు, ఇప్పుడు చాలా బాగుంది వితౌట్ సర్జరీ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ తోటి మేము చాలా రిలీఫ్ అవుతున్నాము అనేసి కూడా చాలా మంది చెప్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే పెయిన్ భరించడం అన్నది నిజంగా చాలా కష్టం. మాకు కూడా ఏంటి అంటే మీ ద్వారా ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి. ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కడున్నా కూడా సో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఇలాంటి రకమైన ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఇది అందరికీ తెలిస్తే చాలా తొందరగా మనం దీన్ని ఎక్కడెక్కడో లక్షలు ఖర్చు పెట్టి సర్జరీలు చేయించుకుంటారు, కానీ మళ్ళీ 1 year 2 years అవ్వగానే మళ్ళీ అది రిపీట్ అవ్వడము ఇలా చూస్తూ ఉన్నాం. మీ పేషెంట్ కూడా లాస్ట్ సర్జరీ వచ్చారు చెప్పారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా వరకు రిలీఫ్ ఉందనేసి అంటుంటే వినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అండి ఇప్పుడు సార్కి మనం 10 sessions అయిపోయాయండి, 10 cycles అయిపోయాయి. మనం ఏదైతే సార్కి ప్రోగ్రామింగ్ చేసామో 10 cycles అయిపోయినాయి ఆటోమేటికల్లీ. సో ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్లీ సో మిషన్ ఆఫ్ చేసేసుకొని ఒక నార్మల్ పొజిషన్కి తీసేసుకుంటాము. సో కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అలాగే ఉండండి. ఇప్పుడే మనం ట్రీట్మెంట్ చేసాం కాబట్టి పేషెంట్ని కాసేపు ఒక 2 to 5 minutes రిలాక్స్డ్ పొజిషన్లో ఉంచేసి దాని తర్వాత తీసుకుంటాం. ఈ నాకు బేసిక్గా 2 కాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చింది. ఫిజియోథెరపీ కోసం నేను ఇక్కడికి పాస్ట్ 1 month నుంచి వస్తున్నాను. ఇది కొత్త ఎక్విప్మెంట్, అంటే నేను ఇంతకుముందు చూడలేదు. చాలాసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నాను కానీ ఫస్ట్ టైం SIS అని కొత్త ఎక్విప్మెంట్. ఐ థింక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏదో కాలుకి పోక్ చేస్తున్నట్టుగా ఉంది. ఎస్పెషలీ మీకు ఇక్కడ సదరన్ స్పైన్ గురించి మీకు చెప్పాలి. ఇంకా చాలా విషయాలు చెప్తాను, అది మనం సపరేట్గా కూర్చున్నప్పుడు చెప్తాను. నేను ఎందుకు ఇక్కడ రావడం జరిగింది, ఎలా వచ్చాను, ఏంటి, నాకు ఎంతవరకు హెల్ప్ అయింది అన్నది మీకు అందరికీ తెలియాలి. కాబట్టి డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో పంచుకుంటాను. ఇంతకుముందు ఇప్పుడు మనకు రాజీవ్ సార్ చెప్పినట్టుగా సో కొత్తగా SIS అంటే సూపర్ ఇండక్టివ్ సిస్టమ్. సో ఇది కంప్లీట్ మ్యాగ్నెటిక్ థెరపీ అన్నట్టు. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల యూజ్ ఏముంటుంది అంటే సార్కి వచ్చేసి లిగమెంట్ ఇష్యూ ఉండింది. సో ఇప్పుడు మనం సార్కి సైడ్లో ఉండే మజిల్స్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథనింగ్ కోసం ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ని యాడ్ చేసాం. బేసికల్లీ ఏదైతే స్ట్రెంథనింగ్స్ ఉన్నాయో మాన్యువల్ స్ట్రెంథనింగ్స్ అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో మ్యాగ్నెటిక్ వేవ్, అది ఏం చేస్తుంది అంటే కండరాలను స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దానివల్ల పెయిన్ అనేది గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అవుతుంది. అండ్ మీరు కవర్ చేసేవాళ్ళు నేను ఇక్కడ ఏదో ఈ పర్టికులర్
రఘుపతి జాదవ్ గారికి నేనేదో ప్రమోషన్ దీనికి రాలేదు, నాకు నిజంగానే నొప్పులు ఉండి వచ్చాను. అంటే అంటే యూజువల్గా ఈ మధ్యన ప్రమోషన్ యాక్టివిటీ అనుకుంటున్నారు. సరే, ఇది ఒక రకమైన ప్రమోషన్ కావచ్చు, కానీ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు సార్ ఈరోజు వస్తున్నారని. లాస్ట్ 1 వీక్ అయిందా సార్? 10 days మీరు తిరుపతి వెళ్ళే ముందు వచ్చారు. సో దెన్ ఆఫ్టర్ దట్ షూట్స్ అని అది బిజీ అయిపోయారు. ఇంకో 2 సెషన్స్ అయితే అయిపోతాయి. కానీ నాకు ఎంతవరకు హెల్ప్ అయిందంటే, నేను ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నేను మధ్యలో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నాకు ఈ మినిస్కస్, ఈ పటేలా ఇవన్నీ అవ్వడంతో మధ్యలో కొంచెం ఈ ఫైట్ ఎపిసోడ్స్ అవన్నీ చేశాను, పరిగెత్తేవని. దాంతో ఇంకా పెయిన్ ఎక్కువైంది. ఈ మళ్ళీ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ట్రీట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్ దీనికి రావడం. సో ఐఎమ్ ఏబుల్ టు మళ్ళీ అగైన్ నార్మల్సీకి రావడం. బట్ ఈసారి ఏంటంటే ఖచ్చితంగా ఆయన చెప్పడం ఏంటంటే, మీరు అలా తీసుకుంటే కుదరదు, ఖచ్చితంగా నేను చెప్పిన, అంటే ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ముందుగా చెప్పేది ఏంటంటే, మీకు ఇచ్చిన టైం, మీకు ఒక 10 days లేకపోతే 15 days సెషన్ అంటే ఆ టైంని మీరు ఖచ్చితంగా కేటాయించుకోండి. నాలా కనుక గ్యాపులు ఇస్తుంటే అది అంతే, గ్యాపుల్లో మళ్ళీ రావాల్సి వస్తుంది. సో అంతే. బట్ నాకు నేను ఇంత గ్యాప్లు మధ్యలో వచ్చినా కానీ నాకు కొంత హెల్ప్ అయింది. అది నేను యాక్చువల్గా చెప్పదలుచుకుంది. బట్ మీరే అదే కనుక మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే, గివెన్ టైం, అది 4 రోజులు, 5 సెషన్లో, 10 సెషన్లో, 15 సెషన్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మీకు ఉంటుంది. అది మీరు కరెక్ట్గా ఫాలో అయితే యూ విల్ బీ ఆల్ రైట్. అలాగే నేను వచ్చినప్పుడు కొంతమందిని నేను ఉండగానే ఆయన వెన్నుపూసని కలక్ అనిపించారు. నాకు అది దాని మీద కొంచెం క్లారిటీ కావాలి, మీరే చెప్పాలి కైరోప్రాక్టిక్ గురించి. సార్, కైరోప్రాక్టిక్ ఏంటి అంటే బేసికలీ స్పైనల్ అలైన్మెంట్, వాట్ ఎవర్ ఇట్. అంటే మనం మ్యాక్సిమం సర్జరీస్, బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, చాలా వరకు మనం కామన్గా వినే ఇష్యూస్ ఏముంటాయి, L4 L5 డిస్క్ బల్జ్ అయిందండి, సో ఇది కంప్లైంట్స్ ఉంటాయి బేసికల్లీ. సో మీరు కూడా అలాగే వచ్చారు. దెన్ వచ్చినప్పుడు నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ట్రీట్మెంట్ టైప్ ఏంటి అంటే, కైరోప్రాక్టిక్ అనేది సో మనం మాన్యువల్లీ బయోమెకానికల్, అంటే మనకి ఎలా అయితే బాడీ ఉందో ఆ బాడీ సేమ్ మెయింటైన్ అవ్వగలిగినప్పుడే అన్నీ బాగుంటాయి. సో ఈ మిషన్ వర్క్ చేస్తుంది, దీనికి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో అది కరెక్ట్ ఉన్నప్పుడే ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. సో బాడీ కూడా అంతే. సో వాట్ ఎవర్ ఇట్, హ్యూమన్ బాడీ కూడా ఒక మెకానికల్ ప్రోగ్రామ్ టైప్. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే వరకు అయితే ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పేస్తాను. ఎక్కడైతే మెకానికల్ చేంజెస్ అయిపోయినాయో, సో వర్టిబ్రాస్ కానివ్వండి, డిస్క్ కానివ్వండి, కంప్రెస్ అయిపోవడం, రొటేట్ అయిపోవడం, స్కోలియోటిక్ అయిపోవడం, సో ఈ డిస్ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, సో దీన్ని మనం ఏం చేస్తాము అంటే, సో ఒక రకమైన మళ్ళీ అలైన్మెంట్ స్టేజ్ కి తీసుకురావడం. సో ఈ అలైన్మెంట్ స్టేజ్ కి తీసుకురావడాన్ని కైరోప్రాక్టిక్ సెషన్ అంటారు. ఓకే, యూజువల్గా ఎలాంటి వాళ్ళకి వస్తుంది సార్ అంటే మీరు వెన్నుపూస నాకు అంతకుముందు చూపించారు, అంటే వెన్నుపూస ఉండాల్సింది కర్వేచర్ ఇలా ఉండాలి. రైట్. మీది కూడా డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది అని బట్ ఎక్కువగా ఎవరికి వస్తుంది సార్, ఎలాంటి వాళ్ళకి వస్తుంది సార్? ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ సార్. ఇది అంటే మనం అనుకున్నట్టుగా ఒక బేసికలీ ఒక డిసీజ్ కాదు. అంటే సో ఎందుకు వచ్చింది అని చెప్పడానికి ఏమవుతుంది, లైఫ్ స్టైల్ చేంజెస్లో లాంగ్ టర్మ్ సిట్టింగ్ కావచ్చు, ఎక్కువ ట్రావెల్ కావచ్చు. సో ఇవి అంటే మనం బైక్ నడుపుతూ ఉంటాం కానీ కేర్ తీసుకోము. సో దానివల్ల రావచ్చు. లాంగ్ టైం అంటే ఒక మన వర్కింగ్ స్టైల్స్, ఒక డేలో మనం 8 hours 9 hours వర్క్ చేద్దాము, సిస్టమ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్. సో ఈ బ్రేక్ ఏదైతే ఉంటుందో, ఈ బ్రేక్ వర్క్లో పడి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, మామూలుగా ఆ బ్రేక్ టైంని మర్చిపోతారు. సో స్పైన్ మీద ఒత్తిడి అనేది పడుతూ ఉంటుంది. సో మనం కూర్చున్నాం, దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా, అది కూడా లేదు. ఇప్పుడు ఏమవుతుంది, కంటిన్యూ 4 hours 5 hours తర్వాతనో 3 hours తర్వాతనో బ్రేక్కి వెళ్తారు. సో అలా కాకుండా ఇప్పుడు ఉన్నట్టుగా సో లాంగ్ డ్యూరేషన్స్లో కాకుండా ఒక 1/2 hour వర్క్ చేసుకొని ఒక 2 minutes బ్రేక్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి వాక్ చేసి మళ్ళీ చేసుకోవడం. సో ఇవన్నీ. అండ్ స్పెషల్లీ ఏమవుతుంది, ఇప్పుడు లైఫ్ అనేది కంప్లీట్ చెప్పినట్టు మెకానికల్ అయిపోయింది. మార్నింగ్ లేచినామా,
ఆఫీస్కి వెళ్ళినామా, ఉరికినామా, మళ్ళీ వచ్చినామా, వచ్చేసరికి ఈ ట్రాఫిక్లో నైట్ అయిపోతుంది, మళ్ళీ కామన్ రొటీన్ ఇది అయిపోతుంది. సో మన బా ఏదైతే బాడీ కరెక్ట్గా ఇది చేయాలి అంటే, మెకానిజం బాగుండాలి అంటే, మనకు ఒకప్పుడు చూడండి ఉదయం లేవంగానే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఒక టైంలో ఉదయాన్నే జాగింగ్ వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామాలు చేయడం, యోగా చేయడం. సో ఇవన్నీ అప్పటి నుంచి వచ్చేటివి కూడా ఎందుకు అంటే హెల్త్. అంటే ఇప్పుడు స్పైన్ ఉంది, స్పైన్ చుట్టూ ఉండే మస్కులర్ రీజన్ ఏదైతే ఉందో, కండరాలు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంగ్త్ ఉన్నంతసేపు స్పైన్లో ఎలాంటి మార్పులు రావు. ఎప్పుడైతే సైడ్లో ఉండే కండరాలు వీక్ అయిపోవడం ఇవి జరుగుతాయో అప్పుడు ఈ స్పైన్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అంటే వెన్నెముక మీద ఒకే రకమైన ఒత్తిడి ఎక్కువగా పడుతూ ఉండడం. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ సార్. ఇప్పుడు మీ ఫీల్డ్ లో అయితే ఇంకా మేము చెప్పవచ్చు, లాట్స్ ఆఫ్ ట్రావెలింగ్, షూట్స్, గంటలు గంటలు నిలబడము, ఫైట్, ఇవన్నీ. సో ఇవన్నీ మనం ఫిట్ గా మెయింటైన్ చేయాలంటే, నేను మీకు చెప్పాను కదా, జస్ట్ దీనికంటే ముందు ఒకసారి నేను ఇంతకు ముందు ట్రీట్మెంట్ లో చెప్పాను సార్ ఏం జరుగుతుంది మీ గురించి, మీరు ఇప్పుడు మీ కెరియర్ గురించి మీరు ఇంత టైం ఇస్తున్నారు అండ్ షూట్స్కి వీటికి, ఒక్క 45 minutes ఈ ఎక్సర్సైజ్ ఏదైతే మీ కండిషన్కి తగ్గట్టు డిజైన్ చేశారో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాంటప్పుడు వీటి మీదకి వెళ్ళి మనం చాలా వరకు బయటికి రావచ్చు. మోరల్ ఆఫ్ ది డే ఏంటంటే, మనం ఒక 40 నిమిషాలు లేదా 30 నిమిషాలు ఎక్సర్సైజ్ కనుక చేసుకోకపోతే నాలాగా ఇదిగో ఇలా 2 కాళ్ళకి వెన్నుకి షెడ్డుకి వస్తారు. ఆ తర్వాత అది కరెక్ట్గా బాగుపడి బయటకు వస్తారో లేదో తెలియదు. తర్వాత చాలా కాలం అలా బెడ్కి అతుక్కుపోతారో లేదో తెలియదు. రైట్ సార్, ఇది మీరు సింపుల్ గా చెప్పేసారు. అంటే మరి కామన్ థింగ్. ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ 20 years 21 years ఆ ఏజ్ అనేది, ఒకప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఒక టర్మ్ లో చాలా, అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చాయిలేండి అని చెప్పేసి అనేవారు. ఇప్పుడు 18-19 సంవత్సరాల పిల్లలకు కూడా సేమ్ కంప్లైంట్స్. అదే మేజర్ గా నాకు ఆశ్చర్యం వేస్తాను సార్. 18 years పిల్లలకి మొన్న మీ మేనకోడలు తీసుకొచ్చారు కదా, రైట్, దానికి చిన్న పాప ఎంత 18 years, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను మీతో పాటు తీసుకొచ్చారేమో అనుకున్నా. లేదు, తీసుకొచ్చి సార్ మేనకోడళ్ళు వచ్చారు సార్, ఇవాళ నా గురించి రాలేదండి, మా మేనకోడళ్ళ గురించి కొంచెం ఇబ్బంది ఉంది అంటే, ఎక్కువ అంటే వాళ్ళకి ఫోన్లు చూడడము ఇవన్నీ. అంటే ఒక ఫోన్ కూడా ఇప్పుడు గంటలు గంటలు అదే పనిగా వెళ్ళిపోతున్నాం లోపలికి. అది ఒకటి పెద్ద ప్రాబ్లం ఉంది సార్. అంటే మార్నింగ్ టైం నేను కూడా పొరపాటున ఇన్స్టాగ్రామ్ తగులుకున్నా అనుకోండి, ఇలా 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 అనుకుని వెళ్ళిపోతే టైం తర్వాత చూస్తే ఓహో 2 గంటలు అయిందా తెలుస్తుంది. సో ఇవన్నీ చిన్న చిన్నవి, అంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్. అంతే. దీంట్లో మనం కొద్దిగా మార్పు చేసుకోగలిగితే, ఫోన్ చూడాలి ఖచ్చితం అవసరమే, ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న మన సిచ్యువేషన్కి అవసరం. లిమిట్ వాట్ ఎవర్ ఇట్, మనకి ఎంతవరకు అవసరం అంతవరకు, దాని వరకు చూసుకొని మిగతాది నెక్స్ట్ ఏముంది అనేది. కానీ వాళ్ళు చిన్న పిల్లలు ఫోన్ లేకుండా అన్నం తినట్లేదు. సో ఇలాంటి కొంచెం మీకు కూడా అండి, చాలా వరకు చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే ఆ ఫోన్ చూపించి అన్నం తినిపియడము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దయచేసి కొంచెంగా అవాయిడ్ చేయండి. ఫోన్ చూస్తూ కాకుండా కిందికి తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళండి, బయట తిప్పి ఆడిపిస్తూ తినిపియండి. ఆ ఫోన్ కంటే ఆడిపిస్తూ తినిపియండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ నాట్ అ ప్రమోషన్, కానీ ఒకవేళ ప్రమోషన్ అనుకోండి, నా పర్సనల్ పెయిన్కి నా పర్సనల్ ట్రీట్మెంట్కి వచ్చాను. నాకు జరిగిన బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. అది నాకు జరిగి ఉండొచ్చు, బట్ మీకు జరగకపోవచ్చేమో, అది నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ లాట్ బెటర్, లాట్ మోర్ కాన్ఫిడెంట్. అంటే ఈ మధ్యలో చెప్పాను కదండి, మధ్యలో నేను మధ్యలో ఒక వారం 10 రోజులు పోగొట్టుకున్నా, మళ్ళీ నాకు దే ఆర్ మేకింగ్ ఇట్ ఓకే. ఇదే కనుక నేను ఆయన చెప్పినట్టుగా కనుక 15 సెషన్లు కంటిన్యూ చేస్తే ఈ పాటికి నా సమస్య తీరిపోయేది. బట్ నా తప్పిదం వల్ల అది అలా జరుగుతుంది. బట్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, సదరన్ స్పైన్కి వచ్చిన తర్వాత, రఘుపతి జాదవ్ గారి దయ వల్ల నాకు చాలా బెటర్గా ఉంది. అలాగే రయీస్ గారు ఉన్నారు, మాకు ఫిజియోథెరపిస్ట్. ఆయన దే ఆర్ టేకింగ్ మచ్ కేర్. నా ఒక్కడికని కాదు, వచ్చే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ టైము, సెషను, వాళ్ళ టైమింగ్ ఉంటుంది.
ఆ టైమింగ్ ప్రకారం దే ఆర్ టేకింగ్ గుడ్ కేర్ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్ ఆల్సో. మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఏది ఈ టెన్సింగ్ మెషిన్లు కానివ్వండి, ఇంకా మిగతావన్నీ కూడా చాలా మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది. సో ఎనీవన్ ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు డెఫినెట్గా రఘుపతి జాదవ్ గారి దగ్గరికి గ్యారంటీగా వస్తారు. అన్నట్టు సార్ వచ్చేసి 26th ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారండి. 26th ఫిబ్రవరి అండ్ మీరు చూడండి, ఏప్రిల్ 4th నడుస్తుంది. నేను 10 సెషన్స్ ఇచ్చాను. 10 సెషన్లు ఇచ్చారు. 26th అక్కడి నుంచి ఇప్పటిదాకా మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చుకుంటూ బ్రేక్లు వస్తూ మధ్యలో బాగానే వచ్చారు. కాకపోతే మొన్న తిరుపతి ప్రోగ్రామ్ తర్వాత మీకు లాంగ్ గ్యాప్ వచ్చింది. లాంగ్ గ్యాప్ వచ్చింది. సార్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇదండి. సార్కి దీంతో పాటు మేము ఆస్టియోపతి కూడా చేయడం జరిగింది, ఎఫ్డిఎం చేయడం జరిగింది, మాన్యువల్లీ చాలా రకాల ట్రీట్మెంట్స్ యాడెడ్. అంటే తనకు సార్కి వచ్చేసి కొన్ని ట్రిగర్స్ ఫామ్ అయినాయి, ట్రిగర్స్ రిలీజ్ చేయడము అండ్ మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ జరిగాయి. ఇది ఒక్కటే కాదు. సో ఇలా చాలా రకాల ట్రీట్మెంట్స్ జరిగాయి. కాకపోతే కోఇన్సిడెన్స్లీ వాళ్ళ ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూకి రావడం అండ్ సార్ కూడా ట్రీట్మెంట్కి రావడం ఒకటే ఇదయ్యింది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు రాజీవ్ సార్ అడిగినట్టుగా సో కైరోప్రాక్టిక్లో మనం ఏం చేస్తాం? సో ఇప్పుడు సార్కి నేను డ్రాప్స్ ఇవ్వబోతున్నా. సో ఈ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఈ అలైన్మెంట్లో చేంజెస్ ఎక్కడైతే ఉంటాయో సో దాన్ని మనం కైరోప్రాక్టిక్ ద్వారా ఏం చేస్తామంటే సేమ్ పొజిషన్కి తీసుకొచ్చి బ్యాలెన్స్ చేయడం అన్నట్టు. సో ఇప్పుడు సార్కి నేను కొన్ని డ్రాప్స్ ఇస్తాను మిస్అలైన్ ఉన్న వాటిని అలైన్ చేయడం కోసం. సో దీన్ని వచ్చేసి మనం డ్రాప్ అంటాం. ఇది యాక్చువల్లీ కైరోప్రాక్టిక్ బెడ్. సో ఏవైతే ఉంటాయో ఈ డ్రాప్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నాక ఎక్కడైతే అలైన్మెంట్ మిస్ అయ్యింది అని కన్ఫర్మ్ చేస్తామో ఆ ఏరియాలో మనం డ్రాప్ ఇవ్వడం వల్ల అది యాజ్ ఇట్ ఈజ్ Nice. Right. అండ్ యాక్చువల్లీ నేను సార్కి వెరీ సాఫ్ట్ మ్యానిపులేషన్స్ ఇచ్చానండి. అంటే సార్ కండిషన్ని బట్టి వాట్ ఎవర్ ఇట్ ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు. ఇప్పుడు మీరు వచ్చారు మీ మేనకోడలికి డిఫరెంట్ అండ్ మీకు డిఫరెంట్. అంటే తనకున్న కండిషన్ అండ్ మీకున్న కండిషన్. సో వాట్ ఎవర్ ఇట్ వాళ్ళ కండిషన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా వరకు అందరు అనుకునేది ఏంటి అంటే కైరోప్రాక్టిక్ సేమ్ అదే. సో నాట్ ఎవ్రీథింగ్ సేమ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంటుంది. సో ఒక పేషెంట్కి L2 అండ్ L3 ప్రాబ్లం ఉండొచ్చు, ఒక పేషెంట్కి L4 L5 ప్రాబ్లం ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతి పేషెంట్కి సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. L3 L4 ప్రాబ్లం ఉంటే వీ కెన్ ట్రీట్ L3 L4 ఓన్లీ. సో మిగతాది అవసరం లేదు. ఇప్పుడు సార్కి బేసికల్లీ బ్యాక్ నెక్ పెయిన్ ఉంది. సో దాని గురించి నేను చేశాను. అండ్ 2 లిగమెంట్ ఇష్యూస్ ఉన్నాయి నీస్కి. సో నీస్కి లిగమెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది సెట్ అవ్వదు. సో అప్పుడు ఏం చేసాము, సో దానికి సంబంధించిన అడ్వాన్స్ ఫిజియోథెరపీ వి యూజ్ SIS,
షాక్ వేవ్, కాంబినేషన్, ఇట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దాన్ని మజిల్ స్ట్రెంగ్త్ని మనం ఇంప్రూవ్ చేసుకునేలాగా, సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి, అండ్ స్పైన్కి సంబంధించినంత వరకు స్పైన్కి, అండ్ నీలో కొన్ని ట్రిగర్స్ ఉండేటివి. సో వాటిని ఇప్పుడు కైరోప్రాక్టిక్తో చెయ్యలేని కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫ్డిఎం కానివ్వండి, ఆస్టియోపతి కానివ్వండి, వీటి ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి అందరికీ క్లియర్గా చెప్పేసారు.